అంటే తప్పకుండా ఇప్పుడు 24 అన్నారు, అవి 22కో 21కో తగ్గే ఛాన్స్. అంటే ఎంపీ ఒకటే తీసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిద్ధం చేశారు, ముగ్గురు చొప్పున లెటర్స్ తెప్పించారు. బీజేపీలో దీని మీద చాలా విముఖత ఉంది. ఎందుకంటే రాజకీయంగా నష్టం అనే విషయం పక్కన పెట్టి ఇంతమంది అభ్యర్థులను మమ్మల్ని అందరినీ మీరు ఎందుకు ఫూల్స్ చేశారు, ఎందుకు ఇవన్నీ తెప్పించారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఉదాహరణకు 4 లోక్సభ స్థానాలు ఇచ్చారనుకుంటే అక్కడ సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకొక ఆయన పురంధేశ్వరితో సహా నిలబడితే అందరు వాళ్లే ఉంటారు కదా వాళ్ళకు. కాబట్టి ఇక్కడ బతుకుతుంది బీజేపీ తప్ప, టీడీపీ స్పాన్సర్డ్ బీజేపీ తప్ప మన ఒరిజినల్ బీజేపీ కాదు అని వాళ్ళది ఒక విధమైన సంస్థాగతమైన ఒక గగ్గోలు ఉంది. కాబట్టి వాళ్ళలో సంతృప్తి పెద్దగా లేదు. మూడవది వీళ్ళందరూ కూడా మేమైతే ఎన్నికల ప్రచారంలో అంతగా పాల్గొనము, వీ డోంట్ టేక్ యాక్టివ్ రోల్ ఇన్ దిస్. ఇది పూర్తిగా పైగా వీళ్ళకు డబ్బులు బీజేపీకి మిగతావన్నీ ఎలా ఉన్నా డబ్బులు నేరుగా సర్దుబాటు చేయటం అనే సంస్కృతి లేదు మిగతా పాలక పార్టీలో ఉన్నట్టుగా. అంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అది అలవాటు చేశారు. అభ్యర్థులు డబ్బులు పెంచరండి, వీళ్ళు డబ్బులు ఇవ్వరు. పోయినసారే మొదటిసారి మోదీ గారి హయాంలో కొంత అమౌంట్ ఇచ్చారు. అదేంటి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఫండింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేదు కాబట్టి ఈయనకి డంప్ చేశారని పెద్ద ప్రచారం చేసేవాళ్ళు మోడీ గారు. మోదీ బీజేపీ జగన్ కు డబ్బులు 2019 మీకు ఆసక్తి తమాషాగా కాదు సార్. కేంద్రం ఫుల్ సపోర్ట్ చేసింది ఆర్థికంగా కూడా చంద్రబాబును ఓడించడానికి. సార్ అవన్నీ చాలా జరుగుతాయి కదా. కేసీఆర్ నేను చేశాడు, రేవంత్ని చంద్రబాబు చేశాడు, మళ్ళీ కేసీఆర్ జగన్ చేశాడు. వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నదని వేరే విషయం. కానీ బీజేపీ వాళ్ళ అభ్యర్థుల గురించి నేను చెప్తున్నా. బీజేపీ అభ్యర్థులకు మొదటిసారి నాకు స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్పాడు, మా పార్టీలో డబ్బులు ఇవ్వడం అది ఉండదు సార్, మాకు మెటీరియల్ పంపిస్తారు, కార్యకర్తలను పంపించి ఖర్చులు భరిస్తారు, మిగిలిన తంటలేవో మేమే పడాలి. ఈసారి కూడా అంతే అది కూడా లేదని ఇప్పుడు వాళ్ళ బాధ. 2019లో కనీసం అన్ని చోట్ల నిలబడ్డాం, కొంత అందింది పైనుంచి పక్క నుంచి. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఒక 10 సీట్లు మనకు పోటీ చేస్తే ఈ తయారైన వాళ్ళు కానీ, సీటు కోరిన వాళ్ళు కానీ, నోటు కోరిన వాళ్ళు కానీ, ఒక రూట్ కోరిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఏమైపోవాలని బీజేపీలో ఒక కొంత అసంతృప్తి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాడు కాబట్టి ఖర్చు తగ్గిందనే కాదు, ఆ గెలిచే వాళ్ళు ఆయన ఎంపీలు అవుతారు, ఆయన ఎమ్మెల్యేలు అవుతారు రేపు పొద్దున. అంటే వాళ్ళ పేరు, ముద్ర, కమలము ఇదంతా ఉంటుంది. కానీ వాళ్ళ మనసు, వాళ్ళ విజయం అవన్నీ కూడా చంద్రబాబుకు విధేయంగా ఉంటాయి. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇష్టం ఉంది. మన పునాదులు ఏమైపోవాలి, మన హార్డ్ కోర్ హిందుత్వం ఏమైపోవాలని వాళ్ళు కూడా. అందుకని బీజేపీ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ. అండ్ నేను విన్న మేరకు మోదీ కూడా పెద్ద క్రియాశీల పాత్ర, అంత సుడిగాలి పర్యటనలు అట్లాంటివి జరిపే అవకాశాలు చాలా తక్కువ. 17-18 మరి వీళ్ళతో పరిమితంగా ఇంతవరకు కన్ఫర్మేషన్ రాలేదు. రావచ్చు, ఆయన కోసం ఆయన పాల్గొనవచ్చు, కానీ పరిమితంగా ఉంటుంది. ఇదంతా భుజాన్ని వేసుకొని తిరిగేది లేదు. అమిత్ షాది క్రియాశీల పాత్ర, మోదీది పరిమిత పాత్ర. అంటే దేశవ్యాప్తంగా మరి వాళ్ళు తిరగాలి కదండి. ఇది కర్ణాటకలో రోడ్ షోలు కూడా చేశాడు ఆయన, సీట్లు వస్తాయనే చోట. ఇప్పటికే 10 సార్లు వెళ్ళిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏ రోజు విశ్రాంతి, ఆయన పడుకుందే లేదు కదా. ఇక్కడ అది కాదు, రాజకీయంగా మెసేజ్ కోణం అంతే.